కార్మికుల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆందోళనతో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తలొగ్గింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది. దీంతో 4200 మంది కార్మికులు తిరిగి విధుల్లో చేరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం ఫలించింది. 4 రోజుల క్రితం 4200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్లాంట్ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. దీంతో కార్మికులంతా ఒక్కటై వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల ధర్నాకు పలు పార్టీలు, సంఘాల నేతలు సపోర్ట్ ఇచ్చారు. కార్మికులతో కలిసి ప్లాంట్ ముందు ఆందోళన చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు కాంట్రాక్ట్ కార్మికులు రెడీ అయ్యారు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది. సెప్టెంబర్ 27న విశాఖ స్టీల్ ప్లాంట్లో 4200 కార్మికుల ఎంట్రీ పాసులను యాజమాన్యం నిలిపివేసింది. సెప్టెంబర్ 29 నుంచి కొత్త గేట్ పాస్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఎంట్రీ పాసులను ఆన్లైన్ నుంచి తీసేయడంతో కార్మికులను ప్లాంట్ లోపలికి CISF సిబ్బంది అనుమతించలేదు. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. కుటుంబాలతో కలిసి ధర్నాకు దిగారు. నిన్న కార్మిక సంఘాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చర్చలు జరిపింది. సాయంత్రానికి సమస్యకు పరిష్కారం లభించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న గేట్ పాస్ విధానాన్ని కొనసాగించేందుకు యాజమాన్యం అంగీకరించింది. 7 రోజుల్లోగా ఆన్లైన్ గేట్ పాస్ విధానాన్ని పునరుద్ధరించడానికి, లేబర్ చట్టాలను అమలు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. ఈ మేరకు రీజనల్ లేబర్ కమిషనర్ నోటీస్ రిలీజ్ చేశారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు.